నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 126. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే ఆ తొలి అదర చుంబనం ప్రేమ్ తనువులో పరవశాన్ని నింపుతుంటే, ప్రేయసి అధరాలలోని తీయని మాధుర్యం అతనికి ఏదో మైకం కలిగిస్తుంటే ఆమెను గట్టిగా హక్ చేసుకుని సున్నితంగా ముద్దు కొనసాగించాడు. అతని ముద్దుకి మెల్టైపోతూ పేదాల సమరం సాగించింది పూజ. ఒకరి ప్రేమను మరొకరికి ముద్దు ద్వారా తెలుపుకుంటూ, ఒకరి అధరాలలోని మధువుని మరొకరు ఇష్టంగా ఆస్వాదిస్తూ సాగిన చుమ్మనానికి బ్రేక్ ఇచ్చి ఆమె పెదవులకు స్వేచ్ఛనిచ్చాడు ప్రేమ్. అతని పెదవుల స్పర్శ దూరం అవ్వడంతో మెల్లిగా కళ్ళు తెరిచిన పూజ తనని దరహాసంతో చూస్తున్న ప్రేమ్ పదునైన చూపులకు తాళలేక సిగ్గుపడుతూ చేతుల్లో మొహాన్ని దాచుకుంది. నవ్వుకుంటూ ఆమెను దగ్గరకు తీసుకుని తనతో పాటు బెడ్పై వాలిపోయాడు ప్రేమ్. అతని హృదయంపై తలవాల్చి ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది పూజ. ఆమె నుదుటిన ముద్దిచ్చి బిగి కౌగిలిలో బంధించాడు ప్రేమ్. ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు అనుభూతి చెందుతూ ప్రేమ నిండిన మనసులతో క్షణాల్లోనే హాయి నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. ఇంటికి చేరుకుని కారాపి ఇషు వైపు చూశాడు. అదు సీట్లో వెనక్కి వాలి పడుకునే ఉంది. చిన్నగా నవ్వుకొని కార్ దిగి ఆమెను చేతుల్లో ఎత్తుకుని లోపలికి నడిచాడు. తన దగ్గర ఉన్న కీతో డోర్ ఓపెన్ చేసి మళ్ళీ లాక్ చేసి తమ గదిలోకి అడుగులు వేసిన అదవ్ తనని బెడ్పై పడుకోబెట్టి నుదుటిన ముద్దిచ్చాడు. చటుక్కున కళ్ళు తెరిచి నవ్వుతూ చూసింది ఇషు. ఆమె నవ్వు చూసి ఆటోమేటిక్గా అతని పెదాలు విచ్చుకున్నాయి. ఏయ్ దొంగ, పడుకోకుండా నటిస్తున్నావా? అవును. కాల్లో నిద్రపోయిన నన్ను చూసి ప్రేమగా రియాక్ట్ అవుతావో లేదా విసుగు చిరాకు చూపిస్తావో చూద్దామని అంది లేచి కూర్చుంటూ. అయితే నా ప్రేమకి పరీక్ష పెడుతున్నావన్నమాట. మరి పరీక్ష పెడితేనే కదా ఆ ప్రేమలో నువ్వు పాస్ ఫెయిలో తెలిసేది. ఆహా, అయితే నేను పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా? చెరగని చిరునవ్వుతో అంటూ తన పక్కన కూర్చున్నాడు. 100/100 మురిపంగా చూస్తూ అతని బుగ్గలు పట్టి లాగింది. నవ్వుతూ చూశాడు అదవ్. అయితే ఈసారి నువ్వు కార్ డ్రైవ్ చేస్తుంటే నేను నిద్రపోతాను. నీకు నాపై ఎంత ప్రేమ ఉందో చూస్తాను. కళ్ళు నోరు తెరిచి చూసింది ఇషాన్వి. నవ్వేసిన అదవ్. నువ్వు ఎలాగో నన్ను మోయలేవు కాబట్టి నువ్వు పక్కా ఫెయిల్ అవుతావు. అప్పుడు నీకు నాపై ప్రేమ లేనట్టేగా అంటూ కళ్ళెగిరేశాడు. హలో, ఇషాన్వి ఇక్కడ. మిమ్మల్ని ఈజీగా మోసేస్తాను. హలో. ఇషాన్వి గారి మొగుడు అదవ్ ఇక్కడ. నీకంటే 25 kgs వెయిట్ ఎక్కువ, మోయలేవు. అలాగా, ఇప్పుడే చూద్దాం అంటూ బెడ్ దిగి కొంగు బొడ్లో దోపుకొని రా అంది చేతులు చాచి. హే ఇషు, ఐ వాజ్ జస్ట్ కిడ్డింగ్. నేను నిన్ను ఈజీగా మోయగలను కానీ నువ్వు నా వెయిట్ మోయలేవు. నడుము పుట్టుకోమంటుంది అన్నాడు నవ్వుతూ. నా నడుము చాలా స్ట్రాంగ్, ఏమీ పుట్టుకోమన్నది కానీ రా అని అతన్ని ఎత్తుకోబోతుంటే, హే ఏంటే నువ్వు, నీతో పాటు నా పని అయిపోతుంది. ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నవ్వుతూ దూరంగా పరిగెత్తాడు. వస్తావా రావా? నా మీద నమ్మకం లేదా నీకు? నడుంపై చేతులు పెట్టుకొని చిరు కోపంగా అంది. బోలెడంతుంది, అలాగే బోలెడంత ప్రేముంది. నీకేమీ అవ్వకూడదని నా బాధ. సరే, శ్రీమతి గారు మొండిపట్టు పట్టాక తప్పుతుందా? వస్తాను చిన్నగా నిట్టూరుస్తూ తన దగ్గరికి వచ్చాడు. నీ గురించి తెలిసి కూడా నిన్ను ఛాలెంజ్ చేశాను చూడు, నన్ను అనుకోవాలి. జాగ్రత్త, దేవుడా నీదే భారం అని పైకి చూస్తూ టీజింగ్గా అంటుంటే అతని భుజంపై ఒక్కటిచ్చింది ఇషు. చిన్నగా నవ్వి సరే రెడీ అని కళ్ళు మూసుకున్నాడు. చిరునవ్వుతో చూస్తూ కాస్త కష్టమైనా అతని 2 చేతుల్లో ఎత్తుకుంది ఇషు. గాల్లో తేలుతున్న ఫీలింగ్ కలిగేసరికి కళ్ళు తెరిచిన అదవ్ ఇషు చేతుల్లో ఉన్న తనని తాను చూసుకుని కళ్ళు విప్పాచి ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాడు. ప్రౌడ్ స్మైల్తో కళ్ళెగిరేసింది ఇషు. అంతే ప్రౌడ్ స్మైల్తో చూస్తూ, మామూలు పిల్లానివి కాదే నువ్వు, అదవ్ పిల్లామంటే ఈ మాత్రం ఉండాలి అని మీసం వెలేసి ఆమె మెడలో చేతులు వేసి మొహం అమ్మాయిలా క్యూట్గా పెట్టి ముద్దుగా నవ్వుతూ కళ్ళు టపటపా కొట్టాడు. అమ్మాయిలా వయ్యారలు పోతున్న అతన్ని చూసి నవ్వొచ్చేసింది ఇషుకి. పక్కన నవ్వుతూ అతన్ని దించేసి గట్టిగా నవ్వసాగింది. ఆమె కిలకిల నవ్వుల పువ్వులలో అతని చూపులు చిక్కుకుపోయాయి. పెదాలు ఆమె నవ్వుతో జతకిలిపాయి. నాటిఫిల్ ముద్దుగా అంటూ పొట్ట పట్టుకుని నవ్వుతున్న తనని నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు. నవ్వి నవ్వి కళ్ళనీళ్ళు వచ్చేసాయి ఇషుకి. అదవ్, ఒకసారి మనం ఇద్దరం రోల్స్ చేంజ్ చేసుకుందామా? అమ్మాయిలా నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు,
సరిపోయింది. నేను చేసిన చిన్న యాక్టింగ్కే ఇంతసేపు నవ్వావు. ఇక నేను అమ్మాయిలా చేయడం మొదలు పెడితే నైట్ అంతా నవ్వుతూనే ఉంటాం. దయ్యం వచ్చిందేమో అని అత్తయ్య వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే నేను దయ్యంలో నవ్వుతున్నానా? మూతి ముడుచుకొని చిరు కోపంగా చూసింది ఇషు. అవును, క్యూట్ దయ్యంలా నవ్వుతున్నావు. ఆమె కింద పెదవి లాగి ముందుకొచ్చిన ఆమె పెదవిపై చిరు ముద్దిచ్చాడు. చిన్నగా నవ్వేసింది ఇషు. ఎన్ని రోజులైందో ఇలా మనస్ఫూర్తిగా నవ్వి అంటూ బెడ్పై పడిపోయిన ఆమె పక్కకి వాలిపోయాడు అదవ్. అతని కౌగిలిలోకి చేరిపోయిన ఇషు శారీ చేంజ్ చేసుకోలేదని గుర్తొచ్చి శారీ చేంజ్ చేసుకుంటాను అని అతని మీద నుండి లేవబోయింది. ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మీదకి లాక్కున్నాడు. నేనున్నానుగా చేంజ్ చేయడానికి, నీకెందుకు శ్రమ? కొంటెగా కళ్ళెగరేశాడు. అతని మాటల వెనుక భావం అర్థం చేసుకున్న ఆమె పెదవులు ముసిముసిగా నవ్వుతుంటే కళ్ళు అతని కొంటె చూపుల దాటికి తాళలేక వాలిపోయాయి. ఆమె సిగ్గు అతనికి మరింత ముద్దుగా అనిపిస్తుంటే సిగ్గుతో ఎరుపుదనం సంతరించుకున్న ఆమె చెక్కిళ్ళ మీద అదర సంతకాలు చేసి ముక్కు గడ్డం మీద చిరు ముద్దిచ్చి చెవిపై పెదవులు ఆనించాడు. అతని వెచ్చని ఊపిరి చెవికి మెడకి తగులుతుంటే ఇషు నరనరాలు జీవమనగా భారమైన వేడి ఊపిర్లు ఆమె నోటి నుండి. ఆ వేడి ఊపిర్లు అతని మెడను తాకుతూ అతనిలో ఉద్రేకాన్ని మరింత పెంచేగా ఆమె పెదవులు అందుకుని డీప్గా కిస్ చేయసాగాడు. అతని ఒక చెయ్యి ఆమె మెడను తడుముతుంటే మరో చెయ్యి చీరచాటు ఆమె నడుముని నలిపేస్తుంది. అతని సరస్సు సరాగాలు ఈషు దేహంలో సరిగములు పలికిస్తూ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంటే అతని గట్టిగా వాటేసుకొని తన అధరాలతో జత కలిసి తీయని యుద్ధం సాగించింది ఈషు. ఇష్టంగా ఆమె పెదాలలోని మకరందాన్ని రుచి చూసిన అదవ్ ఆమె పైట తప్పించి కంఠం మీద పయ్యద మీద అదర సంతకాలు చేస్తుంటే శ్రీవారి బలమైన బాహువుల్లో ఇష్టంగా నలిగిపోతూ అతని ప్రేమావేశంలో తడిసి ముద్దవుతూ అతనిలో ప్రేమగా కరిగిపోయింది ఈషు. ప్రణయ రణం ముగిసి ఒకరి కౌగిలిలో మరొకరు హాయిగా నిద్రకు ఉపక్రమించిన ఇద్దరిని ఉదయం అదో ఫోన్ రింగ్ మేల్కొలిపింది. మత్తుగా కళ్ళు తెరిచి ఫోన్ అందుకొని తననే చూస్తున్న ఇషుకి ప్రేమ్ అని చెప్తూ కాల్ లిఫ్ట్ చేశాడు అదవ్. లేచావా? డిస్టర్బ్ చేశానా? ప్రేమ్ మాటలకు అదేం లేదు కానీ చెప్పరా, ఏంటి విశేషం? కాల్లో కాదు, డైరెక్ట్గా చెప్తాను. ఎక్కడున్నారు? అనిక ఇంట్లోనా? మీ ఇంట్లోనా? మన ఇంట్లోనేరా. అలాగే 10 మినిట్స్లో వస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు ప్రేమ్. కనుబొమ్మలు ముడిచి ఇషు వైపు చూశాడు అదవ్. వీడి వాలకం చూస్తుంటే ఏదో పెద్ద షాకో సర్ప్రైజో ఇచ్చేలా ఉన్నాడు. పద త్వరగా వెళ్ళి బాత్ చేద్దాం. హలో, మీరెక్కడికి? నేను చేశాక చేయండి అంది బ్లాంకెట్ చుట్టుకుంటూ లేచి. 10 మినిట్స్లో వస్తాను అన్నాడు. టైం సేవ్ అవుతుంది కదా అనచాదిత ఆమె భుజంపై ముద్దిస్తూ అన్నాడు. నేను 5 మినిట్స్లో వచ్చేస్తాను, ఆ తర్వాత నువ్వు చెయ్యి. అతని ముక్కు గిల్లి నవ్వుకుంటూ లేచి ఇషు వెళ్తుంటే బోర్లా పడుకొని నవ్వుతూ తన వైపు చూస్తున్న అదవ్ 5 అంటే 5 నిమిషాల్లో బాత్ చేసి టవల్ చుట్టుకుని వచ్చిన ఇషుకి మత్తు చూపుల బాణాలు విసురుతూ హ్యాంగర్కి వేలాడుతున్న టవల్ తీసుకుని బాత్ చేయడానికి వెళ్ళాడు. అతని చిలిపి సరసాలు అల్లరి చేష్టలు ఆమెకు ముచ్చటేస్తుంటే తనలో తాను నవ్వుకుంటూ అదవ్ వచ్చేలోగా ఫాస్ట్గా డ్రెస్సుపై రెడీ అయ్యి కింద కదిలింది. కిచెన్లో చేరి చపాతి చేస్తున్న మనస్విని మెడలో చేతులు వేసి గుడ్ మార్నింగ్ అమ్మా అంటూ బుగ్గన ముద్దిచ్చింది. నవ్వుతూ వెనక్కి చూసిన మనస్విని నైట్ అక్కడే ఉంటారు అనుకున్నాను, ఎప్పుడొచ్చారు అని అడిగింది. మిడ్ నైట్ అయిపోయిందమ్మా. కార్యక్రమం బాగా జరిగిందా? అనిక వాళ్ళ ఇంట్లో అందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టేగా? అమ్మా, అందరూ హార్ట్ఫుల్గా ఒప్పుకున్నారు. 10 రోజుల్లో ఎంగేజ్మెంట్, ఇంకో 15 డేస్లో పెళ్ళి అంది హ్యాపీగా నవ్వుతూ. మెడలో ఉన్న ఆమె చేతులు పట్టుకుని ఇషు వైపు తిరిగింది మనస్విని. నాకు కూడా చాలా సంతోషంగా ఉందిరా. మొత్తానికి సామ్రాట్ ఒక ఇంటివాడయ్యాడు. అది సరే కానీ అనిక వాళ్ళ ఇంటికి మొదటిసారి వెళ్ళాం. అంతకుముందు వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేదు కదా, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారా? ఈషు చెంప మీద చేయి వేసి కాస్త గాబరాగా అడిగింది. గదిలో నుండి వస్తూ వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోయాడు అదవ్. జరిగిన సిచ్యువేషన్స్ వల్ల అనికతో పాటు వాళ్ళలో కూడా మార్పు వచ్చిందమ్మా. అందరూ నన్ను సొంత మనిషిలాగే ట్రీట్ చేస్తున్నారు. మరి మీ అత్తయ్య? చిన్నగా నిట్టూర్చింది ఈషు. ఆవిడ అందరిలా కాదుగా, అందులోనూ అత్తగారి హోదాలో ఉంది. కోడలి ముందు తగ్గాలి అంటే టైం పడుతుంది. తన హోదా కన్నా కోడలిగా నాకు విలువిచ్చినప్పుడు
కొడుకు ప్రేమానురాగాలను మిస్ అయినప్పుడు ఆమెలో మార్పు వస్తుంది. ఇప్పటికీ కాస్త వచ్చినట్టే అనిపిస్తుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. నువ్వేం వరి అవ్వకు. మీ అల్లుడు అన్నీ తానే తోడుగా ఉన్నాడుగా. నవ్వుతూ తల్లి బుగ్గలి పట్టి లాగింది. మనస్విని చిన్నగా నవ్వి కూతురి తల నిమరగా తన తల్లి విషయంలో కూల్గా రెస్పాండ్ అయిన శ్రీమతిని మురిపంగా చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరకొచ్చాడు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ బాబు అని చిరునవ్వుతూ బదిలిచ్చింది మనస్విని. కార్ సౌండ్ వినపడడంతో ప్రేమ వచ్చినట్టున్నాడు అనుకుంటూ అదో బయటికి కదలగా అతని ఫాలో అయింది ఈషు. మనస్విని చిన్నగా నవ్వుకొని సుగుణమ్మ కిచెన్లోకి రాగా తనకి కాఫీ పెట్టమని చెప్పి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడంలో నిమగ్నమైంది. కార్ దిగిన పూజ ప్రేమలను చూసి జంటగా వచ్చారా, సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. ఎగ్జైట్మెంట్తో కూడిన క్యూరియాసిటీతో వాళ్ళకి ఎదురుగా వెళ్ళారు అదవ్ ఇషు. ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకోవడం అయ్యాక ఏదో విశేషం ఉంది అన్నారు, ఏంటది అని అడిగాడు అదవ్ ప్రేమ్ పూజలను మార్చి చూస్తూ. వాళ్ళ సమాధానం కోసం ఆతృతతో కూడిన కుతూహలంతో వాళ్ళ మొహంలోకి చూస్తుంది ఈషు. పూజ సిగ్గుపడుతూ తలదించుకుని చేతులు నలుపుతుంటే ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక బ్లష్ అవుతూ ఆమె వైపు చూస్తున్నాడు ప్రేమ్. వాళ్ళిద్దరి వాలకం చూసి విశేషం దాదాపుగా అర్థమైన ఇషు అదవ్ల పెదవులు విచ్చుకున్నాయి. చెప్పమంటే అలా సైలెంట్గా ఉన్నారేంటి? సస్పెన్స్ భరించలేకపోతున్నాం ఇక్కడ. అదవ్ మాటలకు డీప్ బ్రీత్ తీసుకున్న ప్రేమ్ పూజ చెయ్యి తన చేతిలోకి తీసుకుని తనని నవ్వుతూ చూస్తున్న అదవ్ ఇషుల వైపు చూస్తూ వీఆర్ ఇన్ లవ్ అన్నాడు హ్యాపీగా నవ్వుతూ. ఓ మై గాడ్, ఫైనల్లీ సో హ్యాపీ ఫర్ యూ అంటూ ఇషు పూజను గట్టిగా హత్తుకుని ఊపేస్తుంటే ప్రేమ్ని ఎత్తుకుని నవ్వుతూ గిరగిరా తిప్పేశాడు అదవ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? పూజ, ప్రేమ్, అదవ్ ఇషుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? సామ్రాట్ అనికల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? అనంత్ భూమిల ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా సాగబోతుంది? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.